2026 ఈ సంవత్సరం కూడా మామూలుగా గడిచిపోకుండా మన జీవితంలో ఓ పెద్ద మార్పు తీసుకురావాలననుకుంటున్నారా? అయితే కరెక్ట్ చోటులోనే ఉన్నారు. ఈ రోజు మనం మన ఆలోచనా విధానాన్ని మార్చడం ద్వారా మన భవిష్యత్తును ఎలా మన చేతుల్లోకి తీసుకోవచ్చో చూడబోతున్నాం. ఇది కేవలం తీర్మానాల గురించి కాదు, మనల్ని మనం పూర్తిగా కొత్తగా మార్చుకోవడం గురించి. ప్రజలు తమ యవ్వనాన్ని అమ్ముకొని వృద్ధాప్యాన్ని కొనుక్కుంటారు. చాలా లోతైన మాట కదా ఇది. మనం ఎప్పుడూ భవిష్యత్తు కోసం, డబ్బుల కోసం ఇప్పటి ఆనందాన్ని పణంగా పెడుతూ ఉంటాం. కాని కష్టపడి సంపాదించిన ఆ భవిష్యత్తును ఎంజాయ్ చేసే సమయానికి ఆ శక్తి, ఆ ఆరోగ్యం మనతో ఉంటాయా? అసలు ఈ తేడా ఎందుకొస్తోంది? ఈ ఆలోచనే ప్రతి కొత్త సంవత్సరం మొదట్లో మనందర్నీ కదిలిస్తుంది. ఆరోగ్యం, డబ్బు, సంబంధాలు ఇలా మన లైఫ్లో ప్రతిదాన్ని బాగా చేసుకోవాలని గట్టిగా తీర్మానాలు చేసుకుంటాం. మనందరం ఇది చేసే ఉంటాం. మరి ఆ తర్వాత ఏమవుతుంది? కానీ అసలు నిజమేంటంటే ఆ ఉత్సాహం ఎక్కువ కాలం ఉండదు. ఫోర్బ్స్ రీసెర్చ్ ప్రకారం చాలా వరకు తీర్మానాలు కేవలం 3 నెలల్లోనే నీరుగారిపోతాయంట. ఈ చాట్లో చూపిస్తున్నట్లే మొదలుపెట్టేవాళ్లకంటే మధ్యలో వదిలేసేవాళ్లే ఎక్కువ. అసలు ఎందుకు ఇంత కామన్గా ఫెయిలవుతాం? దీనికి కారణం మనలో విల్పవర్ లేకపోవడమా, లేక అసలు సమస్య వేరే ఎక్కడైనా ఉందా? మన మైండ్లోనే మనకు తెలియని బయటకు తీయాల్సిన ఒక అద్భుతమైన శక్తి దాగి ఉందా? సరే, ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ మన ప్రయాణం మొదలుపెడదాం. మన మనసు అది కేవలం ఆలోచనలు చేసే ఒక మెషిన్ కాదు. అది మన శరీరంపై అద్భుతమైన ప్రభావాన్ని చూపించగలదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నార్మన్ కజిన్స్ కథ. నార్మన్ కజిన్స్కి డాక్టర్లు ఒక ప్రాణాంతక వ్యాధి ఉందని చెప్పారు. పరిస్థితి ఎంత సీరియస్ అంటే బతకడానికి కేవలం కొన్ని నెలలే టైం ఉందని తేల్చి చెప్పేశారు. ఇంకా జీవితం మీద ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి అన్నమాట. ఆ నిస్సహాయ స్థితిలో నార్మన్ తనని తాను ఒక విప్లవాత్మకమైన ప్రశ్న వేసుకున్నాడు. అదేంటంటే, నెగటివ్ ఆలోచనలు, స్ట్రెస్ వల్ల నా శరీరం జబ్బుపడితే మరి పాజిటివ్ ఫీలింగ్స్, సంతోషం దీని నయం చేయగలవా? చూడండి, ఈ ఒక్క ప్రశ్న అతని జీవితాన్ని మార్చేసింది. వెంటనే అతను హాస్పిటల్ నుండి బయటకు వచ్చేసి తనకోసం తనే ఒక విచిత్రమైన ట్రీట్మెంట్ మొదలుపెట్టాడు. అదేంటో తెలుసా? పొట్ట చెక్కలయ్యేలా నవ్వించే చార్లీ చాప్లిన్ సినిమాలు చూడడం, దానితో పాటుగా ఎక్కువ డోస్లో విటమిన్ సి తీసుకోవడం. ఇక రిజల్ట్ అయితే ఎవ్వరూ ఊహించలేదు. కేవలం 10 నిమిషాల హాయిగా నవ్వడం వల్ల అతనికి గంటల తరబడి నొప్పి తెలియకుండా ఘాగ నిద్ర పట్టింది. రోజులు గడుస్తున్న కొద్దీ అతని ఆరోగ్యం మెరుగుపడింది. చివరికి డాక్టర్లనే ఆశ్చర్యపరుస్తూ అతను పూర్తిగా కోలుకున్నాడు. అంటే మన ఆలోచనలకు నిజంగానే ఇంత పవరుందా? నార్మన్ కజిన్స్ కథ మనందరికీ స్ఫూర్తి. కాని ఈ శక్తిని మన జీవితంలో ఒక పద్ధతిగా ఎలా వాడుకోవాలి? దానికోసమే ఎంఈ అనే ఒక ఫ్రేమ్వర్క్ ఉంది. మేమే అంటే మైండ్, ఎమోషన్స్, మెడిటేషన్, ఇంకా ఎనర్జీ. మన నమ్మకాలను మార్చడం దగ్గర్నుండి మన బాడీలోని ఎనర్జీని కంట్రోల్ చేయడం వరకు ఈ 4 పిల్లర్స్ మన మార్పుకి పునాది వేస్తాయి. సరే, మొదటి స్టెప్ మైండ్. మనకు తెలియకుండానే మన జీవితాన్ని కంట్రోల్ చేసే కొన్ని నమ్మకాలుంటాయి. ఉదాహరణకి, డబ్బు సంపాదించడం చాలా కష్టం, లేదా నాకెప్పుడూ అదృష్టం కలిసిరాదు లాంటివి. ముందుగా ఇలాంటి ఆలోచనల్ని గుర్తించి వాటిని ప్రశ్నించాలి. రెండవది ఎమోషన్స్. మనం బయటకు చెప్పకుండా అణిచిపెట్టే ప్రతి ఎమోషన్ మన శరీరంలో ఎక్కడో ఒకచోట స్టోర్ అవుతుందని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కువ కాలం కోపంగా ఉంటే అది లివర్ పైన, భయపడితే కిడ్నీలపైన ప్రభావం చూపుతుందని కొన్ని థీరీలు చెప్తున్నాయి. సో ఈ ఎమోషన్స్ని రిలీజ్ చెయ్యాలి. మూడవది మెడిటేషన్. మన మైండ్లోని నెగటివ్ నమ్మకాలను, బాడీలోని ఎమోషన్స్ని గమనించాలంటే ముందు మనసు సైలెంట్గా ఉండాలి. మెడిటేషన్ అనేది మన ఆలోచనల ప్రవాహాన్ని ఆపి మనల్ని ఒక డీప్ అవేర్నెస్ స్టేట్కి తీసుకెళ్లే ఒక పవర్ఫుల్ టూల్. ఇక చివరిది ఎనర్జీ. మనం స్ట్రెస్లో ఉన్నప్పుడు మన నాడీ వ్యవస్థ ఫైట్ ఆర్ ఫ్లైట్ అనే సర్వైవల్ మోడ్లో ఉంటుంది. కానీ మనం డీప్ బ్రీత్ తీసుకున్నప్పుడు అది రెస్ట్ అండ్ డైజెస్ట్ అనే హీలింగ్ మోడ్లోకి మారుతుంది. ఈ ప్రశాంతమైన స్థితిలోనే దీన్నే పారాసింపథెటిక్ యాక్టివేషన్ అంటారు. మన శరీరం తనను తాను బాగు చేసుకునే ప్రాసెస్ స్టార్ట్ చేస్తుంది. ఇప్పటివరకు మనం మనస్సు యొక్క పవర్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు అసలైన సీక్రెట్ ఏంటో చూద్దాం. ఇది మనం మామూలుగా వినే లా ఆఫ్ అట్రాక్షన్ కంటే చాలా డీప్. ఇక్కడే అసలు పాయింట్ ఉంది.
మనం ఏదైతే కావాలని కోరుకుంటామో దాన్ని ఎప్పుడూ అట్రాక్ట్ చెయ్యం. మనం ఎలాంటి వాళ్లమో దాన్ని మాత్రమే అట్రాక్ట్ చేస్తాం. సింపుల్గా చెప్పాలంటే మన లోపల ఉన్న ప్రపంచమే మన బయట ప్రపంచాన్ని తయారు చేస్తుంది. మన ఉనికిలో 2 స్టేట్స్ ఉంటాయి. ఒకటి కొరత స్టేట్, అంటే భయం, అనుమానం, నా దగ్గర ఏదీ లేదు అనే ఫీలింగ్. రెండోది సమృద్ధి స్టేట్, అంటే కృతజ్ఞత, ఆనందం, నా దగ్గర అన్నీ ఉన్నాయి అనే నమ్మకం. మన ప్రయాణం ఈ కొరత నుండి సమృద్ధి వైపుకి ఉండాలి. సో అసలైన మార్పు ఎక్కడ రావాలి అంటే, నాకు అది కావాలి అనే కోరిక నుండి అది నాకు ఇప్పటికే ఉంది అనే ఫీలింగ్లోకి మారాలి. మన లక్ష్యాన్ని భవిష్యత్తులో చూడటం కాదు, దాని ఫీలింగ్ని ఇప్పుడే ఈ క్షణంలో పొందాలి. మరి ఇంత పవర్ఫుల్ సూత్రాన్ని ప్రాక్టికల్గా ఎలా అప్లై చేయాలి? దీనికోసం ఇప్పుడే మనం ప్రయత్నించగల ఒక సింపుల్ టెక్నిక్ చూద్దాం. దీని పేరు మెంటల్ మూవీ టెక్నిక్. మనం కోరుకున్న ఫ్యూచర్ని మనసులో ఒక సినిమాలాగా క్లియర్గా ఊహించుకోవాలి. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ విషయం, కేవలం చూడటం కాదు, ఆ సినిమాలో మనం పొందే ఆనందాన్ని, సక్సెస్ని, శాంతిని, ఆ ఎమోషన్స్ అన్నింటినీ ఇప్పుడే ఫీల్ అవ్వాలి. ఈ టెక్నిక్ ఎందుకు ఇంత పవర్ఫుల్గా పనిచేస్తుందో తెలుసా? ఎందుకంటే మన బ్రెయిన్కి నిజంగా జరిగిందానికి, మనం బలంగా ఊహించుకున్నదానికి మధ్య తేడా తెలీదు. మనం దేన్నైతే బలంగా ఫీల్ అవుతామో దాన్నే అది నిజమని నమ్ముతుంది. చివరిగా ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, భావమే భగవాన్ హై. అంటే ఫీలింగే దేవుడు. మన లోపల కలిగే ఫీలింగే మన రియాలిటీని సృష్టించే అసలైన శక్తి. కాబట్టి 2026 కోసం కొత్త తీర్మానాలు రాసుకోవద్దు. మనం కోరుకున్న భవిష్యత్తును ఇప్పుడే ఫీల్ అవ్వడం మొదలుపెడదాం. ఇది ముగింపు కాదు, మన కొత్త జీవితానికి అసలైన ప్రారంభం.